టు అవర్ ఛానల్. ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాము అండ్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాము. ప్రోమో చూస్తే మీకు ఏమనిపించింది? మనీష్ వర్సెస్ హరీష్ ఆ గొడవలో మీ సపోర్ట్ ఎవరికి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైవ్ చూడని వాళ్ళు మాత్రం మన ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ నేను లైవ్ క్లిప్స్ కూడా పెడుతున్నాను అనమాట, ఆల్రెడీ పెట్టాను. సో లైవ్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, బిగ్ బాస్ నుంచి ఫుడ్ వచ్చింది, తిన్నారు, లగేజ్ వచ్చింది, అవన్నీ కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మాట్లాడుకుందాం అండ్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. సంజన గారు ఫస్ట్ శ్రీజ అనుకుంటా, సంజన గారు పెద్ద ఆవిడ, ఆల్రెడీ పిల్లలకి వండి పెట్టుంటారు, అది చేసుకుంటుంటారు, బట్టలు ఉతుకుంటుంటారు. కాబట్టి నేను ఇమాన్యుయల్కో ఎవరికో ఇచ్చింది కదా బట్టలు ఉతికే ప్రోగ్రామ్, అది అయిపోయింది. మళ్ళీ లాస్ట్ లో ఫుడ్ సంజన గారు తనకు కావాలని తీసుకున్నారు కదా. సో ఆవిడ ఏం చేస్తుందంటే బట్టలు మరత పెట్టుకుంటూ తిట్టుకుంటుంది అనమాట. అస్సలు ఇంట్లో అయితే స్పూన్ కూడా తీసి పక్కన పెట్టదంట. ఆవిడ ఎందుకు వచ్చింది? ఆవిడ మేస్ క్లీన్ చేసుకోవడానికి వచ్చింది కదా. అండ్ రెండు, ఆవిడే ఫుడ్ వండుతా అన్నది కదా. కాకపోతే ఆవిడ ఏమంటదంటే, అక్కడ ఏం జరిగిందో చెప్తున్నా, నేనేమి ఇక్కడ రివ్యూ చేసి ఆవిడ నెగిటివ్ చేయడానికి అదేం చేయట్లేదు. అక్కడ ఆవిడ ఏం మాట్లాడింది అదే చెప్తున్నా. ఆవిడ ఎలా మాట్లాడింది అన్నది మీరు చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లో క్లిప్ కూడా పెట్టా. సో ఆవిడ ఏమంటదంటే, నేను అసలు నాకు స్పూన్ కూడా తీసి అలవాట్లేదు, ఇప్పుడు వండాలా అని చెప్పేసి అంటది. నెక్స్ట్, నేను సరిగ్గా వండకపోతే వాళ్ళకి వాళ్ళే వండుకుంటారు కదా. సో అవి సరదాగా అంటది కానీ తన ఇంటెన్షన్ అదేనా అని అనిపిస్తుంది. అంటే నేను సరిగ్గా వండకపోతే వాళ్ళే వండుకుంటారా? రెండు, నేను స్పూన్ తీసి అలవాట్లేదు అంటే, నీకు స్పూన్ తీసి అలవాట్లేదు అంటే నువ్వు గోల్డెన్ స్పూన్ తింటూ పుట్టయ్యా ఉండొచ్చు, లేదా నీ దగ్గర డబ్బులైనా ఉండొచ్చు. అలాంటప్పుడు నువ్వు అసలు వంట చేస్తానని ముందుకు వచ్చి ఉండాల్సింది కాదు. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, తన సేఫ్టీ కోసం వచ్చాను అన్నట్టు తను చెప్పింది అనమాట. సో ఆ మాట్లాడే విధానం అదంతా కొంచెం నెగిటివ్ వైబ్స్ తెచ్చాయి అనమాట. నువ్వే కదా వంట వండాలని తీసుకున్నావు, నేను స్పూన్ తీసి పక్కన పెట్టనంటే సో మిగిలిన వాళ్ళందరూ మాత్రం తక్కువ. సో అలా అనిపించింది. సో అది ఆమె విషయంలో స్పూన్ కూడా తీసి పక్కన పెట్టను కానీ ఇక్కడ వంట చేయాలి ఆ రకంగా మాట్లాడింది. కొంచెం ఒక నెగిటివ్ వైబ్స్ లాగా చూసిన వాళ్ళందరికీ, ఆల్మోస్ట్ అందరికి అలా అనిపించింది. మన ఫాలోవర్స్ ఎవరైతే ఆవిడ గురించి నాకు క్లిప్స్ పంపారో వాళ్ళు కూడా సేమ్ అదే అన్నారు. నేను కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది అని నాకు కూడా అలా అనిపించింది. ఆ వీడియో చూస్తే మీకు కూడా చూడాలనిపిస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, స్పైయాక్ అని సెర్చ్ చేసి వచ్చి చూడండి. సో ఇది జరిగింది ఆవిడ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెనెంట్స్ బెడ్రూమ్ పిక్ కూడా పెట్టా. వాళ్ళకి షెల్ఫ్లు కూడా తట్టముక్కల్లాగా ఉన్నాయన్నమాట వాళ్ళవి. సో అవి కూడా పిక్స్ పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి ప్రియా ఫస్ట్ డేనే ఏడుస్తుంది. సో అలా ఏడవడం తనకే అంత మంచిది కాదు. చూసే వాళ్ళందరికీ ఫస్ట్ డేనే సింపతి స్టార్ట్ చేసింది అని అనిపిస్తుంది అనమాట. సో తనకి అంట ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫోన్ అన్ని గుర్తొస్తున్నాయని చెప్పేసి తను ఏడుస్తుంది అనమాట. మనకి మేబీ ఈ రోజు ఫస్ట్ ప్రోమో పంపితీసి ఆమెదే వదలొచ్చు, ఏడుస్తుంది కాబట్టి. సో ఫస్ట్ డేనే ఇప్పుడు వచ్చి కొన్ని అవర్స్ కూడా అవ్వలేదు. సో నువ్వు బిగ్ బాస్కి వస్తున్నావు అని తెలుసు, 3 నెలలు మిస్ అవుతావు అని తెలుసు. సో స్టార్టింగ్ వచ్చిన కొన్ని అవర్స్ లోనే ఏడుపు స్టార్ట్ చేయడం ఎందుకు? తనకే మంచిది కాదు కదా, తనకి ఏమిటి అని నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ మాస్క్ మ్యాన్ కాదు, మర్యాద మనీష్ గారు, ఆయన ఒక టీ షర్ట్ తీసి చూపిస్తున్నారు. దాని మీద ఏమనుందంటే, వరల్డ్స్ బెస్ట్ నాన్న అని రాసున్నది టీ షర్ట్ మీద. ఆ టీ షర్ట్ చూపిస్తూ ఆయన చెప్తారనమాట, ఫ్యామిలీ వీక్ వరకు ఆయన ఉంటే వాళ్ళ నాన్నకి తెలియదు అంట తెచ్చినట్టు ఇస్తాను అని. ఇప్పుడేమో నువ్వు అక్కడ వీడియోలో చూపించేసావు, అది మీ నాన్న చూసేస్తారు కదా, ఇంకేముంది సర్ప్రైజ్? అవునా కదా, సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది, అది దాచుకోవాలి కానీ నువ్వు బయట పెట్టి చూపించేసావు. అది ఆల్రెడీ వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు, మీ ఫాదర్ ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఇంకేం సర్ప్రైజ్? ఇప్పుడు కొత్త సర్ప్రైజ్ ఆలోచించుకోవాలి ఆయన అని అనిపించింది నాకు. సో అది. నెక్స్ట్ వచ్చేసి రీతు, ఇమాన్యుయల్, హరీష్ వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఇమాన్యుయల్ వచ్చి ఒకటి, రీతు అండ్ హరీష్ మాట్లాడుకున్నప్పుడు ఏమంటారంటే, మీరు కాకుండా ఎవరు డిజర్వింగ్ అంటే నేనే డిజర్వింగ్, ఇంకెవరో కాదు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. ఈయన అయితే జనాలకు బాగా నచ్చుతాడు హరీష్ గారు, లేదంటే ఫుల్ నెగిటివ్ అవుతారు అనమాట. సో ఇది మాత్రం గ్యారెంటీ. నెక్స్ట్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరు డిస్కషన్ ఇంకా ఉంది, రాసుకున్నా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి పెద్దగా కనపడలేదంట. సో మన ఫాలోవర్స్ చెప్పారు. సో ఎందుకంటే నేను జస్ట్ క్లిప్స్ ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట, నాకు ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు, మేబీ రేపు నుంచి వస్తుందేమో. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్, హరీష్ అండ్ రీతు వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఇమాన్యుయల్ హరీష్ ని మాస్టర్ అని కాల్ చేస్తే, నేను మాస్టర్ అయితే మీరు బ్లాస్టర్. సో కాసేపు వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ జరిగిందనమాట. ఈ డిస్కషన్ జరిగిన
మధ్యలో రీతు అంటది మేమిద్దరం ఎందుకో బాగా కలిసి ఉండేలా అనిపిస్తున్నాం అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటే, రీతు అంటది నేను కూడా హరీష్ గారు అంటే, అది ఇక్కడ కాదు బయట, అంటే బయట కలిసి ఉంటాము, ఇక్కడ అమ్మ అలాంటివి ఏం లేదు, నాకేం ఫుల్ సీరియస్ మోడ్ లో ఉన్నారు ఆయన, చెప్తున్నా కదా, అయితే ఆయన ఫుల్ పాజిటివ్ అయిన అవుతారు, లేదా ఫుల్ నెగిటివ్ అవుతారు. ఫుల్ సీరియస్ మోడ్ లో అక్కడ కూర్చున్నంతసేపు స్టేజ్ దగ్గర సెలెక్ట్ చేసే వరకు ఆయన అదే మోడ్ లో ఉన్నారు, లోపలికి వెళ్ళాక అదే మోడ్ లో ఉన్నారు. ఈవెన్ ఫైట్ ఆయన అండ్ మనీష్, ఆయన ఏమంటున్నాడంటే ఆ ఫైట్ లో సంజన గారు ఏదో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈ పని చేస్తే బాగుంటది కదా, మనకి ప్రోమో చూస్తే అర్థమైంది. సో యాక్చువల్ గా ప్రోమో చూస్తే మనకు అర్థమైంది అది. అండ్ సంజన గారు పని చేయొచ్చు కదా, టెనెంట్స్ కొంతమంది ఖాళీగా కూర్చున్నారు, వాళ్ళు ఆ పని చేయొచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా అని అంటున్నారు. వీళ్ళలో కొంతమందికి బ్యాడ్జెస్ ఇచ్చారంట. సో మనీష్ కి ఇవ్వలేనట్టుంది. నీకు బ్యాడ్జ్ ఇవ్వలేదు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మేము బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడతాము అని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట. మనీష్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇద్దరులో ఎవరు కరెక్ట్ అన్నది మనకి ఎపిసోడ్ చూస్తే గానీ అర్థం కాదు. ఏమైనా వస్తే నా మీద వేసుకుంటా, అవసరమైతే బయటికి వెళ్ళిపోవడానికి కూడా నేను రెడీగా ఉంటా అని చెప్పేసి అంటారు. సో అది ట్విట్టర్ లో గుండు వర్సెస్ గుండు అంట. సో అది ఇద్దరు గుండ్లు కదా, దట్స్ ఓకే. ఒక గుండేమో తెలివైన గుండు, ఇంకో గుండేమో కావాలని కొట్టించుకున్న గుండు. అంత సీరియస్ గా వాళ్ళే పట్టించుకోరు. సో మనం కూడా జస్ట్ జోక్ గా తీసుకుందాము, అదేం పెద్ద ట్రాలింగ్ అని అయితే నేనైతే ఫీల్ అవను, వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. సో ఇది సో ఇంతకు మించి ఏమీ అవ్వలేదు. సో ఇంకేమైనా ఉంటే నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు లైవ్ లో చూసి నేను మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా మంచి పాయింట్ ఉంటే పిన్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.